హాయ్ వెల్కమ్ టు ఈటీ. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అందుతూ ఉండడం విశేషం. అయితే విజయ్ దేవరకొండకు గత చిత్రాలతో పెద్దగా ఆశించిన ఫలితం అందలేదు. దీంతో కింగ్డమ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే రీసెంట్ హిట్స్ లేకున్నా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి తీసుకున్న పారితోషికం భారీగానే ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మూవీకి స్టార్ కాస్ట్ నటించడం, టాప్ టెక్నీషియన్లతో పనిచేయించడం, ప్రమోషన్స్ ను బాగా గ్రాండ్ గా నిర్వహించడంతో భారీగానే ఖర్చయింది అని తెలుస్తోంది. మొత్తంగా కింగ్డమ్ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు 130 కోట్ల రూపాయలు పెట్టుబడి అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న చిత్రం కింగ్డమ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మేరకు స్ట్రాంగ్ గా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం కోసం దాదాపు 2 ఏళ్లుగా కష్టపడుతున్నారు. మరో చిత్రంపై ఫోకస్ పెట్టకుండా కేవలం కింగ్డమ్ తో సాలిడ్ హిట్ అందుకోవాలని టైం కేటాయించారు. ఇందుకు గాను విజయ్ 30 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారు అని తెలుస్తోంది. లైగర్ కు 20 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని టాక్. ఇక ఇప్పటి వరకు ఇదే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా భారీగానే ఛార్జ్ చేశారట. కింగ్డమ్ ప్రాజెక్టుకు 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇక కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ 3 కోట్లు అందుకున్నారు. హీరోయిన్ గా ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే 1 కోటి రూపాయలు పారితోషికం అందుకుంది. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర 10 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కింగ్డమ్ చిత్రానికి మొదటి నుంచి హైప్ పెరుగుతూనే వచ్చింది. ఇక మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, నాగవంశీ, గౌతమ్ తిన్ననూరి, అనిరుద్ రవిచంద్ర వంటి ప్రముఖులు ఈ చిత్రానికి పనిచేయడంతో సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా 110 కోట్ల వరకు ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.